Hello, everybody. Welcome back to my channel, Learn English with Josh. Today, we will learn about some simple sentences in English. Daily use small sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. నాతో మాట్లాడండి నాతో మాట్లాడండి ఇంగ్లీష్లో ప్లీజ్ టాక్ టు మీ ప్లీజ్ టాక్ టు మీ సి ద నెక్స్ట్ వన్ నా చేతిలో లేదు నా చేతిలో లేదు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఇట్స్ నాట్ మై హ్యాండ్స్ ఇట్స్ నాట్ మై హ్యాండ్స్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నీకు చెప్పను నీకు చెప్పను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఐ డోంట్ టెల్ యూ ఐ డోంట్ టెల్ యూ వాళ్ళని నేను అడగను వాళ్ళని నేను అడగను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ డోంట్ ఆస్క్ దెమ్ ఐ డోంట్ ఆస్క్ దెమ్ సి ద నెక్స్ట్ వన్ ఇది చాలా ఆలస్యం ఇది చాలా ఆలస్యం అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఇట్స్ టూ లేట్ ఇట్స్ టూ లేట్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ చింతించకండి చింతించకండి ఇంగ్లీష్లో డోంట్ వరీ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ సన్నిహితంగా ఉండండి సన్నిహితంగా ఉండండి ఇంగ్లీష్లో కీప్ టచ్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ దాని గురించి చింతించకండి దాని గురించి చింతించకండి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డోంట్ వరీ అబౌట్ ఇట్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ కుక్కలపై రాళ్ళు విసరకండి కుక్కలపై రాళ్ళు విసరకండి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్ డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్ సి ద నెక్స్ట్ వన్ నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డోంట్ ట్రై టు కన్విన్స్ మీ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ సి ద నెక్స్ట్ వన్ అతడిని తక్కువ అంచనా వేయకండి అతడిని తక్కువ అంచనా వేయకండి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ అవకాశం కోసం వేచి ఉండకండి దాన్ని సృష్టించండి అవకాశం కోసం వేచి ఉండకండి దాన్ని సృష్టించండి అని మాట్లాడే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేట్ ఇట్ డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేట్ ఇట్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ అసభ్యకరమైన భాషను ఉపయోగించవద్దు అసభ్యకరమైన భాషను ఉపయోగించవద్దు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నీకు చేయమని ఎవరు చెప్పారు నీకు చేయమని ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో హూ టోల్ యూ టు డూ హూ టోల్ యూ టు డూ నీకు వెళ్ళమని ఎవరు చెప్పారు నీకు వెళ్ళమని ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి హూ టోల్ యూ టు గో హూ టోల్ యూ టు గో అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నీకు పంపించమని ఎవరు చెప్పారు నీకు పంపించమని ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి హూ టోల్ యూ టు సెండ్ హూ టోల్ యూ టు సెండ్ సి ద నెక్స్ట్ వన్ నీకు అడగమని ఎవరు చెప్పారు నీకు అడగమని ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి హూ టోల్ యూ టు ఆస్క్ హూ టోల్ యూ టు ఆస్క్ సి ద నెక్స్ట్ వన్ నీకు చూడమని ఎవరు చెప్పారు నీకు చూడమని ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి హూ టోల్ యూ టు సీ హూ టోల్ యూ టు సీ సి ద నెక్స్ట్ వన్ నీకు మాట్లాడమని ఎవరు చెప్పారు నీకు మాట్లాడమని ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి హూ టోల్ యూ టు టాక్ హూ టోల్ యూ టు టాక్ అని అంటాం ఎవరు చేయొద్దని చెప్పారు ఎవరు చేయొద్దని చెప్పారు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి హూ సెడ్ నాట్ టు డూ హూ సెడ్ నాట్ టు డూ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ ఎవరు వెళ్ళొద్దని చెప్పారు ఎవరు వెళ్ళొద్దని చెప్పారు అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి హూ సెడ్ నాట్ టు గో హూ సెడ్ నాట్ టు గో సి ద నెక్స్ట్ వన్ ఎవరు రావద్దు అని చెప్పారు ఎవరు రావద్దు అని చెప్పారు ఇంగ్లీష్లో హూ సెడ్ నాట్ టు కమ్ హూ సెడ్ నాట్ టు కమ్ సి ద నెక్స్ట్ వన్
ఎవరు మాట్లాడొద్దని చెప్పారు? ఎవరు మాట్లాడొద్దని చెప్పారు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? హూ సెడ్ నాట్ టు స్పీక్? హూ సెడ్ నాట్ టు స్పీక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఎవరు నేర్చుకోవద్దని చెప్పారు? ఎవరు నేర్చుకోవద్దని చెప్పారు? హూ సెడ్ నాట్ టు లెర్న్? హూ సెడ్ నాట్ టు లెర్న్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీకు నీవే ఆలోచించుకో. నీకు నీవే ఆలోచించుకో. నీకు నీవే ఆలోచించుకో. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీకు నువ్వే అభినందించుకో. నీకు నువ్వే అభినందించుకో. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. కంగ్రాచ్యులేట్ యువర్ సెల్ఫ్. కంగ్రాచ్యులేట్ యువర్ సెల్ఫ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. దారికి అడ్డుగా నిలబడకండి. దారికి అడ్డుగా నిలబడకండి. ఇంగ్లీష్‌లో డోంట్ స్టాండ్ ఇన్ ద వే. డోంట్ స్టాండ్ ఇన్ ద వే అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. లేవండి. లేవండి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వేకప్. వేకప్. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. టేక్ దిస్ కాఫీ. టేక్ దిస్ కాఫీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆఫీస్‌కి రెడీ అవ్వండి. ఆఫీస్‌కి రెడీ అవ్వండి. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? గెట్ రెడీ టు ఆఫీస్. గెట్ రెడీ టు ఆఫీస్. ఇదిగో లంచ్ బాక్స్. ఇదిగో లంచ్ బాక్స్. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? టేక్ దిస్ లంచ్ బాక్స్. టేక్ దిస్ లంచ్ బాక్స్ అని అంటాం. సాయంత్రం త్వరగా రండి. సాయంత్రం త్వరగా రండి. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. సీ ద నెక్స్ట్ వన్. మార్కెట్‌కి వెళ్దాం. మార్కెట్‌కి వెళ్దాం. లెట్స్ గో టు ద మార్కెట్. లెట్స్ గో టు ద మార్కెట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. లంచ్ చేశారా? లంచ్ చేశారా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డిడ్ యూ హ్యావ్ లంచ్? డిడ్ యూ హ్యావ్ లంచ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇప్పుడే తిన్నాను. ఇప్పుడే తిన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? సీ ద నెక్స్ట్ వన్. విశ్రాంతి తీసుకుంటున్నాను. విశ్రాంతి తీసుకుంటున్నాను అని చెప్తూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. టేకింగ్ రెస్ట్. టేకింగ్ రెస్ట్. సీ ద నెక్స్ట్ వన్. ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హ్యావ్ టు క్లీన్ హౌస్. హ్యావ్ టు క్లీన్ హౌస్. బట్టలు ఉతకాలి. హ్యావ్ టు వాష్ క్లాత్స్. హ్యావ్ టు వాష్ క్లాత్స్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మార్కెట్‌కి వెళ్ళాలి. సీ ద నెక్స్ట్ వన్. మార్కెట్‌కి వెళ్ళాలి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హ్యావ్ టు గో టు మార్కెట్. హ్యావ్ టు గో టు మార్కెట్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.